హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. ఎంగేజ్లోనే హార్ట్ అటాక్స్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో చాలా వరకు మనం చూస్తున్నాం. అంతెందుకు, మన ఫోన్లో ఉన్న ఇన్స్టా రీల్స్ కానీ ఏదైనా చూసేటప్పుడు కొంతమంది డాన్సెస్ వేస్తూ పడిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే సడన్గా హార్ట్ అటాక్స్ అనేది కూడా వచ్చాయని కూడా మనం చూస్తున్నాం. అదే హార్ట్ అటాక్స్ అనేది కూడా మనము ఎవరో ఓల్డ్ ఏజ్లో ఉన్న పీపుల్కే కాదు, ఇప్పుడున్న టైమ్స్లో అయితే మనకున్న లైఫ్ స్టైల్ ప్రకారం ఎంగేజ్లో ఉన్న పీపుల్ కూడా వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా వస్తున్నాయి అని, వీటి వెనకలు ఉన్న రీజన్స్ ఏంటి, అదే మన హార్ట్ హెల్త్ అనేది కూడా బాగుండాలంటే ఏం చేయాలి అనే వాటి గురించి కూడా ఈరోజు ఈ పాడ్కాస్ట్లో కూడా డిస్కస్ చేద్దాం. ఈ పాడ్కాస్ట్లో మనతో పాటు జాయిన్ అవ్వడానికి ఎంబీబీఎస్ ఎండి కార్డియాలజిస్ట్ అయిన ప్రణీత్ పొలమూరి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రణీత్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఇంతకు కేర్ హాస్పిటల్లో మీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎలా నడుస్తుంది, ఏంటి? బాగా నడుస్తుంది, వర్క్ ఈజ్ గుడ్, హ్యావింగ్ ఏ గుడ్ టైం. ఏంటంటే ఈరోజు పాడ్కాస్ట్లో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి గల రీజన్ ఏంటంటే, యూజువల్గా అందరికీ వస్తున్న సమస్య ఏంటంటే హార్ట్ అటాక్స్. అవునండి. హార్ట్ అటాక్స్ అనేది 50s తర్వాత, లేకపోతే కొంచెం 60s తర్వాత మనం చూస్తుంటాం. రీసెంట్ టైమ్స్లో అయితే కామన్గా ఎంగేజ్ పీపుల్, అంటే దాని ఏజ్తో సంబంధం లేకోకుండా హార్ట్ అనేది ఆగిపోతుంది, అటాక్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. రైట్. సో మెయిన్గా దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. షూర్. ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ దీనికి కరెక్ట్ సమాధానాలు దీనిలో ఉన్న ఇంటర్లింక్డ్ మొత్తం ఇవ్వడానికి. డన్. అండ్ ప్రణీత్ గారు, యూజువల్గా మన హార్ట్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో. సో దేనికి ఏదైనా ఎఫెక్ట్ వచ్చినా కానీ ఒక నిమిషం ఆలోచిస్తారు. అవును, రేపు చూద్దాంలే డాక్టర్ దగ్గరికి, ఒక రోజు డిలే చేసుకుంటూ వెళ్ళే పర్సన్. కానీ హార్ట్ విషయానికి వచ్చేటప్పటికి పీపుల్ ఆర్ వెరీ వెరీ కాన్షియస్. కరెక్ట్. సో ఎందుకు అంత కాన్షియస్గా ఉంటారని అనుకోవచ్చు? బికాస్ హార్ట్ అటాక్ ఈజ్ కిల్లర్ కదా. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనిషి ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అండ్ కాబట్టి లైఫ్ ఈజ్ వాల్యుబుల్, నోబడీ వాంట్స్ టు డై. సో కాబట్టి హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ తోటి ప్రాణం పోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ దట్ ఈస్ ద రైట్ థాట్ ప్రాసెస్ ఆల్సో. బికాస్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డిలే చేయకూడదు. ఇమీడియట్ ట్రీట్మెంట్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అండ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నాట్ ఓన్లీ వీఆర్ సేవింగ్ ది లైఫ్, అండ్ తర్వాత హార్ట్ అటాక్తో వచ్చే ప్రాబ్లమ్ని కూడా మనము రెక్టిఫై చేసే అవకాశం ఉంది. సో టైమ్లీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్లో. అండ్ హార్ట్ ఈజ్ బేసికలీ మజిల్, రైట్? మజిల్ అండ్ నర్వ్స్ ఆర్ 2 టిష్యూస్ ఇన్ ది బాడీ. అవి ఒకసారి డ్యామేజ్ అయిపోతే మళ్ళీ రావు. లైక్ ఇప్పుడు పెరాలసిస్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఒకసారి స్ట్రోక్ వస్తే వాళ్ళ పెరాలసిస్ మళ్ళీ ఇంప్రూవ్ అవ్వదు. అలాగే హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మా మజిల్ మళ్ళీ రికవర్ కాదు. సో ఈ 2 టిష్యూస్ని మనం ప్రిజర్వ్ చేయాలి. కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ డిలే అయిపోతే ఆ మజిల్ డ్యామేజ్ అయిపోతుంది, అండ్ ఆ మజిల్ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ వీ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. అందుకని హార్ట్ అటాక్స్ని ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేయాలి అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడం ఇంపార్టెంట్. అందుకే ఈ స్ట్రెస్ అంతా ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ రికగ్నిషన్, అందుకే ఇంత ఎంఫసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. హార్ట్ అటాక్స్ 60s, 50s చూడడం అనేది ఓకే, అది కొన్ని సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఓకే, వాళ్ళకే వస్తుంది అనే టైప్లో ఉంది. అండ్ లాస్ట్ ఒక 7-8 years నుంచి, ఈవెన్ ఆఫ్టర్ కరోనా ఆల్సో, ఎంగేజ్ పీపుల్కి కూడా అటాక్ అవుతుంది. సో దీని వెనకాల ఉన్న రీజన్ ఏమనుకోవచ్చు? 2 things. హార్ట్ అటాక్ అనేది ఫస్ట్లీ ఎనీ ఏజ్లో రావచ్చు. సో ఇలా 50s, 60s వస్తుంది అని కాదు, ఎనీ ఏజ్లో అయినా రావచ్చు. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్నాము, ఆర్ ఏమంటారు, మన అవగాహన పెరిగింది. సో హెల్త్ విషయంలో మన అవగాహన పెరిగింది. అండ్ ఈ మీడియా ప్రెజెన్స్ అనుకోండి, మనం ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాము కాబట్టి మనకి ఇది తెలుస్తుంది. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, హార్ట్ అటాక్ అనేది ఇన్ జనరల్గా కామన్గా మనం 50+ చూస్తూ ఉంటాం, బట్ యంగర్ ఏజ్లో కూడా రావచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగానే చూస్తున్నాం. ఐ థింక్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఉంది అనేది మాట వాస్తవమే. అనేక కారణాలు ఉన్నాయి దానివల్ల హార్ట్ అటాక్స్ యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది, అండ్ దట్ ఈస్ ది ప్రాబ్లమ్. అండ్ ఐ థింక్ అది కొంచెం హెల్త్ ఇష్యూ కిందే చూడాలి. ఓవరాల్గా మనము చూసుకుంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ వీ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. బికాస్ యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ రావడం వల్ల నాట్ ఓన్లీ వీఆర్ లూజింగ్ పీపుల్ ఎట్ ఎ యంగర్ ఏజ్ గ్రూప్, అండ్ దోస్ హు ఆర్ సర్వైవింగ్ వాళ్ళలో కూడా ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ తోటి వాళ్ళు బాధపడటం. సో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడడము, దీని గురించి ఏదైనా యాక్షన్ తీసుకోవడం ఈజ్ వర్త్ ఇట్. ఎంగేజెస్లో
సో హార్ట్ అటాక్స్ రావడం అనేది మనం కరోనా తర్వాత నుంచి కూడా కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. లైక్ సో కొన్ని వీడియోస్ అయితే ఇన్స్టాలో మనం చూసేటప్పుడు కూడా కొంతమంది అయితే డ్యాన్స్ వేస్తూ పడిపోవడం కానీ అండ్ ఏదైనా యాక్టివిటీ చేస్తూ అలా అయిపోవడం కానీ, కొంతమంది అయితే ఫిలిం స్టార్స్ కూడా సో జిమ్ చేసి వచ్చిన తర్వాత దే డైడ్ విత్ హార్ట్ అటాక్స్. సో మెయిన్గా వాట్స్ ద మేజర్ రీజన్స్ బిహైండ్ దిస్? సో హార్ట్ అటాక్ ఫస్ట్లీ ఎందుకు వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. హార్ట్ అటాక్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సడన్గా ఆగిపోయింది. ఓకే. సో ఈ కొర్నరీ ఆర్టరీ డిజీజ్, హార్ట్కి అందించే బ్లడ్ వెజల్కి సంబంధించిన ప్రాబ్లమ్ని కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను యూజువల్లీ ఐ కంపేర్ ఇట్ విత్ ట్రాఫిక్ రోడ్స్. ఓకే. లైక్ ఇమాజిన్ మన రోడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి, ట్రాఫిక్ స్మూత్గా వెళ్తుంది, సడన్లీ దెర్ ఇస్ ఎ ట్రాఫిక్ జామ్. వై డస్ ట్రాఫిక్ జామ్ అక్కర్? సిమిలర్లీ హార్ట్ అటాక్ కూడా బ్లడ్ ఫ్లో స్మూత్గానే వెళ్తుంది, సడన్గా ఆగిపోయింది డ్యూ టు సమ్ రీజన్. ఒక ఇన్సిడెంట్ అయ్యింది, దానివల్ల సడన్గా ఆగిపోయింది. సో ఆ ఇన్సిడెంట్ అనేది మనం పిక్ చేయాలి, అది ఎప్పుడు అవుతుందో మనకి ప్రెడిక్ట్ చేయడం చూడాలి. సో ఎలా అయితే ట్రాఫిక్ జామ్ ఎప్పుడైనా అవ్వచ్చో, సిమిలర్లీ హార్ట్ అటాక్ అండ్ ఆల్సో అక్కర్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. కొన్నిసార్లు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ అగైన్ రోడ్స్ తోటి మనం కంపేర్ చేసుకుంటే కొన్ని రోడ్స్ విచ్ ఆర్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు వాళ్ళలో జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూస్తాం. రిస్క్ ఫ్యాక్టర్స్లో వ్యక్తికి హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఎక్సెసివ్ కొలెస్ట్రాల్, ఫ్యామిలీ హిస్టరీ, లైఫ్ స్టైల్, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది అని కాదు, ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ హార్ట్ అటాక్ పెరుగుతుంది. ఇవన్నీ లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చా? అబ్సల్యూట్లీ రావచ్చు. ఓకే. సో జామ్ ఎప్పుడైనా అవ్వచ్చు. సో యూజువల్గా హార్ట్ అటాక్ అనేది బ్లడ్ వెజల్లో లైనింగ్ ఉంటుంది. నార్మల్గా బ్లడ్ ఏదైతే ఫ్లో అవుతుందో అది బ్లడ్లో ఆటోమేటికలీ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. బట్ బ్లడ్ ఎందుకు క్లాట్ అవ్వదు అంటే ఆ లైనింగ్ అనేది ఇంటాక్ట్ ఉంటుంది కాబట్టి బ్లడ్ క్లాట్ అవ్వదు. ఆ లైనింగ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ స్టార్ట్ అవుతుంది అండ్ బ్లడ్ ఇమీడియట్గా క్లాట్ అయిపోయి ఫ్లో ఆగిపోయింది అండ్ ఆ హార్ట్ మజిల్కి డ్యామేజ్ అయిపోయింది. సో ఆ లైనింగ్ ఏదైతే డ్యామేజ్ అయిందో మా లాంగ్వేజ్లో దాన్ని ప్లాక్ రప్చర్ అంటాం. ఓకే. సో ఆ ప్లాక్ రప్చర్ అంటే ఆ లైనింగ్ డ్యామేజ్ అయింది, ఆ లైనింగ్ డ్యామేజ్ అవ్వడం వల్ల బ్లడ్ క్లాట్ అయిపోయింది అండ్ హార్ట్ అటాక్ వచ్చింది. ఈ లైనింగ్ డ్యామేజ్ అవ్వడానికి రీజన్ ఒక్కోసారి స్పాంటేనియస్గా కావచ్చు, ఒక్కోసారి ఏదైనా ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ లైక్ మీరు అన్నట్టు హై ఇమోషనల్ స్ట్రెస్, ఎవరైనా సడన్గా ఇమోషనల్ ఫైట్ అయిపోయారు, అరిచారు, గొడవ పడ్డారు, దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హార్ట్ అటాక్ వస్తుంది. సడన్ రైజ్ ఆఫ్ బీపీ డ్యూ టు సంథింగ్, మీరు అన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా హయ్యర్గా చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ షూటప్ అవుతుంది, దానివల్ల కూడా ఈ ప్లాక్ రప్చర్ అయ్యి హార్ట్ అటాక్ రావచ్చు. అండ్ కొంతమందిలో ఏది ప్రాబ్లం లేకుండా కూడా రావచ్చు. స్మోకర్స్లో హార్ట్ అటాక్ చూస్తుంటాము. స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ ప్లాక్ రప్చర్స్ అనేవి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటాం. సో వాళ్ళు స్మోక్ చేస్తున్నప్పుడు కూడా సడన్లీ దే మే హ్యావ్ ఏ హార్ట్ అటాక్ ఆ ప్లాక్ రప్చర్ అవడం వల్ల. సో ఈ ప్లాక్ రప్చర్ అవడం దానివల్ల వచ్చే బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది. ప్లాక్ రప్చర్ అవ్వడానికి కోసం అనేక కారణాలు అండ్ అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ అది అయినప్పుడు ఉంటుంది. సో దట్ ఈస్ హౌ హార్ట్ అటాక్స్ అక్కర్. ఓకే. మీరు ఇందాక చెప్పిన సో కొన్ని పాయింట్స్లలో అది వంశపార్యపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా ఒకటి చెప్పారు. కరెక్ట్. ఆ ప్రాబిలిటీ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే అంటే ముందు ఫోర్ ఫాదర్స్ ఉందంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? సో వీటిలో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఫ్యామిలీ హిస్టరీని ఎప్పుడు సిగ్నిఫికెంట్ అని చెప్తాం. ఇప్పుడు ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది, నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందా? కామన్గా ఉండే క్వశ్చన్. సో మేము అడిగేది మీ ఫాదర్కి ఏజ్లో వచ్చింది, మీ ఫాదర్కి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎందుకు హార్ట్ అటాక్ రావడానికి గల కారణం ఏంటి? సో ఇందాక మీరు అన్నట్టు ఒక 50-60 ఇయర్స్లో ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తే అది కైండ్ ఆఫ్ న్యాచురల్గానే చూసుకోవచ్చు, అది హయ్యర్ రిస్క్ కింద కౌంట్ చేయము. సో మగవాళ్ళు మెన్ లెస్ దాన్ 40 years ఆఫ్ ఏజ్ అండ్ విమెన్ లెస్ దెన్ 50 years ఆఫ్ ఏజ్, సాధారణంగా వీళ్ళల్లో హార్ట్ అటాక్ కానీ లేదా స్ట్రోక్ రావడం కానీ లేదా సడన్గా చనిపోయారు కారణం తెలియకుండా, ఈ ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంటే ఆ ఫ్యామిలీలో సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉన్నట్టు కౌంట్ అవుతుంది. ఆ వ్యక్తి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఇప్పుడు నేను, మై పేరెంట్స్, మై సిబ్లింగ్స్, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు అండ్ మై కిడ్స్. సో వీళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కింద కౌంట్ అవుతారు. సో ఆ ఇండెక్స్ పేషెంట్కి ఉన్న ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ని మనం స్క్రీన్ చేయాలి. వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. అప్పుడు
స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో మెన్ లెస్ దెన్ 40 years of age, విమెన్ లెస్ దెన్ 50 years of ఏజ్లో సడన్ హార్ట్ అటాక్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్ ఆర్ స్ట్రోక్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అయితే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ ఆ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ని స్క్రీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఎందుకు వీళ్ళలో ఉంది అంటే పాసిబ్లీ వీళ్ళలో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, వీళ్ళకి ఆ టెండెన్సీ ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం కావచ్చు, లేదా హయ్యర్ బీపీ ఉండే అవకాశం కావచ్చు, ప్రిమెచ్యూర్గానే డయాబెటీస్ ఉండే అవకాశం కావచ్చు. సో వగేరా వగేరా రీజన్స్ వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంది. వీళ్ళకి ఆ రిస్క్ వల్ల ఈ ఈవెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు స్క్రీన్ చేయాలి. ఈ వంశపార్యపరంగా ఎందుకు నేను అడిగానంటే మా తాతగారు అండ్ మా అమ్మమ్మ గారు అన్న సేమ్ వాళ్ళు కూడా ఒక సడన్ డెత్, సో హార్ట్ అటాక్ వచ్చే అలా చనిపోయారు. ఇట్స్ ఏజ్ ఆఫ్ నియర్లీ 60s అన్నమాట. దాని తర్వాత మా మామయ్య గారు అంటే ఈజ్ వరింగ్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ కరెక్ట్. ఏంటంటే వాళ్ళకి ఉంది, వాళ్ళ ఏజ్లో సడన్ డెత్ అనేది అవి జరిగింది కాబట్టి సో ఇప్పుడు నాకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందని హీఈస్ ఎక్కువగా దాని గురించి ఆలోచించడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో ఇలాంటి హిస్టరీ అనేది ఉంది అని అంటే సో వచ్చే పర్సంటేజెస్ అనేది కూడా ఎక్కువగా ఎంత ఉండొచ్చు అనుకోవచ్చు. సో తాతయ్యకి నాయనమ్మకి 60 yearsలో సడన్గా చనిపోయారు అనేది సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ కింద కౌంట్ చేయము. ఓకే. సో వాళ్ళకి ఏజ్ రిలేటెడ్గా ఎవరికైతే రిస్క్ ఉందో అదే రిస్క్ వాళ్ళకి కౌంట్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ కింద కౌంట్ అవ్వదు. సో ప్రతి వ్యక్తికి ఉన్న రిస్క్ లాగే మీ మామయ్యకి కూడా ఉండే రిస్క్ ఉంటుంది. మీ మామయ్యకి ప్రత్యేకించి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా మనం చూడాలి. లైక్ ఆయనకి ఏమైనా డయాబెటీస్ ఉందా, ఆయన స్మోక్ చేస్తారా, డయాబెటీస్ ఉందా, ఇవన్నీ ఆయన రిస్క్ ఫ్యాక్టర్స్ చూడాలి. తాతయ్య మామయ్యది సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్ కింద కౌంట్ చేయము. ఓకే. సో ఇన్ జనరల్గా ఉండే రిస్క్ ఆయనకు ఉంది. సో యూజువల్గా అయితే రిస్క్ అయితే ఉండే అవకాశాలు ఉంటాయి, బట్ లెస్ అనుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకా హార్ట్ అటాక్ వచ్చే ముందు సిమ్టమ్స్ అనేది కూడా కనిపిస్తాయి ఒక పర్సన్లో అని కూడా మనం వింటూ ఉంటాం. లైక్ లెఫ్ట్ హ్యాండ్ అనేది కూడా కొంచెం లాగడం కానీ అండ్ సో ఇట్ సైడ్ కొంచెం గుంజడం టైప్లో ఆ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఉంటాయని మనం మూవీస్లో చూసి మేము తెలుసుకుంటాం యాజ్ ఎ కామన్ ఆడియన్గా. సో యాజ్ ఎ డాక్టర్గా సో మీరు మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. సో ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సో ముందుగా మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు చెప్తారు. రైట్. సో మోస్ట్ కామన్ సిమ్టమ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు ఉండే కామన్ సిమ్టమ్ చెస్ట్ పెయిన్. సో ఈ చెస్ట్ పెయిన్లో మెజారిటీ వాళ్ళు ఫోకస్ చేసేది ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ గురించే, కానీ అది ఒకటే ప్రాబ్లం కాదు. సో చెస్ట్ పెయిన్ అనేది సాధారణంగా దాని లొకేషన్ చూసుకుంటే యూజువల్లీ సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో స్టార్ట్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్కి రెండు వైపులా వెళ్ళొచ్చు అండ్ లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి రెండు వైపులా వెళ్ళొచ్చు. యూజువల్లీ లెఫ్ట్ హ్యాండ్కి ఎక్కువ వెళ్తుంది అంటారు, బట్ స్టడీస్ బట్టి చూస్తే రెండు చేతులకి వెళ్ళే అవకాశం ఉంది ఈక్వల్గానే. బట్ జనాలు సాధారణంగా లెఫ్ట్ గురించే ఫోకస్ చేస్తారు, రైట్ ఇగ్నోర్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. కొంతమందిలో చెస్ట్ పెయిన్తో పాటు జాకి కూడా వెళ్ళే అవకాశం ఉంది, అలాగే కడుపు ఎపిగాస్ట్రియం అంటాం, సో దాంట్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అకేషనల్గా బ్యాక్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ జా నుంచి మీ అంబ్లికస్ పై వరకు చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అండ్ రెండు చేతులకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ చెస్ట్ పెయిన్ అనేది ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది, ఏ కారణం వల్ల వస్తుంది, ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమేనా లేదా వేరే కారణం ఏమైనా ఉందా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మాకు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో చెస్ట్ పెయిన్ రావడానికి అనేక రీజన్స్, స్టార్టింగ్ ఫ్రమ్ స్కిన్, బోన్స్, జాయింట్స్, హార్ట్, లంగ్స్, స్టమక్, ఇంటెస్టైన్, నర్వ్స్, దేనివల్లైనా పెయిన్ రావచ్చు. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే సాధారణంగా పెయిన్ అనేది కొంచెం వేగ్గా ఉంటుంది. ఒక పర్టికులర్ పాయింట్లో ఉంది లేదా ఒక పర్టికులర్ క్లియర్ కట్గా చెప్పగలిగే అవకాశం ఉంది అంటే యూజువలీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కాదు. హార్ట్ పెయిన్ కొంచెం వేగ్గా ఉంటుంది, క్లియర్ కట్గా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు పేషెంట్స్. వన్. సెకండ్ థింగ్, ఆ పెయిన్ ఏ టైంలో వచ్చింది, ఎంతసేపు ఉంటుంది. యూజువల్లీ జస్ట్ అట్లా వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కాదు. హార్ట్ పెయిన్ వస్తే అది కొంచెం సిగ్నిఫికెంట్గానే అది ఇబ్బంది పెడుతుంది. యూజువల్లీ 5 to 10 minutes అయినా మినిమం ఉంటుంది అండ్ కొన్నిసార్లు ప్రొలాంగ్గా కూడా ఉండే అవకాశం ఉంది. బట్ మరీ ప్రొలాంగ్గా కూడా ఉండదు. ఇట్ విల్ నాట్ బి మోర్ దెన్ 30 minutes. యూజువల్లీ మోర్ దెన్ 30 minutes ఉందంటే అది సంథింగ్ లైక్ ఏ హార్ట్ అటాక్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, అది క్లియర్ కట్గా మేనిఫెస్ట్ అయిపోతుంది. బట్ యూజువల్లీ 5 to 10 minutes అండ్ ఇట్ కెన్ లాస్ట్ అప్ టు 30 minutes. అండ్ యూజువల్లీ 30 minutes లోపల అది సబ్సైడ్ అయిపోవాలి ఆర్
ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ కిందైనా అది క్లియర్గా ఎవిడెంట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ దాని రిలేషన్షిప్, అంటే యూజువల్లీ ఏదైనా యాక్టివిటీతో పాటు పెయిన్ వస్తుంది అంటే దట్స్ రిలేటెడ్ టు హార్ట్ ఇష్యూ. లైక్ నేను నార్మల్గా కూర్చున్నప్పుడు నాకు ఏమి ఇబ్బంది లేదు, నడుస్తుంటే నాకు పెయిన్ వస్తుంది. లేదా ఫ్లాట్ గ్రౌండ్లో నేను నడుస్తున్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, బట్ ఒకసారి అప్ హిల్ ఏదైనా హై ఎక్కాను లేదా మెట్లు ఎక్కుతున్నాను అప్పుడు ఇబ్బంది అవుతుంది. నార్మల్ యాక్టివిటీస్ నాకేం ప్రాబ్లం లేదు, కొంచెం బరువు పనులు చేస్తే లేదా ఒంగుని నేను వాకిలి తుడుస్తున్నప్పుడు అప్పుడు పెయిన్ వస్తుంది. సో ఎనీ యాక్టివిటీ ఎగ్జర్ట్ చేస్తున్నప్పుడు మనకి పెయిన్ వస్తుందంటే దట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ. అండ్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం. అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే ఆ పెయిన్తో పాటు అసోసియేటెడ్ బ్రీదింగ్ డిఫికల్టీ రావడము, లేదా ఏమైనా చెమటలు పట్టడము, కొంచెం నాజియా ఫీలింగ్ లాగా ఉండడము, అలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్, కొంచెం టైర్డ్నెస్గా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అండ్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం, ఈ అసోసియేషన్ ఉంటే అవి సాధారణంగా హార్ట్ రిలేటెడ్ థింగ్గా పాయింట్ అవుతుంది. ఓకే. కామన్గా మిస్ అయ్యే ఆర్ కన్ఫ్యూజ్ అయ్యే ఇష్యూ ఎసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లం. సో బికాజ్ సేమ్ కడుపులో పెయిన్ హార్ట్ రిలేటెడ్ వల్ల కూడా కావచ్చు, ఎసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లం కూడా కావచ్చు. ఎసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లం యూజువల్లీ ఫుడ్తో పాటు అసోసియేటెడ్ ఉంటుంది. అంటే లైక్ మీరు ఫాస్టింగ్ చేశారు, లైక్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది, ఫుడ్ ఏదైనా చేంజ్ అయింది, లేదా ఫాస్టింగ్ చేశారు, తింటే ఎక్కువ అవుతుంది లేదా ఫాస్టింగ్ చేస్తే ఎక్కువ అవుతుంది, ఫలానా ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువ అవడము, తేన్పులు రావడం కానీ లేదా వామిటింగ్ అయిపోయిన తర్వాత రిలీఫ్ ఫీల్ అవ్వడము, ఇవి యూజువల్లీ ఎసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. యూజువల్గా చాలామంది ఆ హార్ట్ పెయిన్కి అండ్ యాసిడిటీ పెయిన్కి ఆ డిఫరెన్షియేషన్ అనేది కూడా తెలుసుకోలేకపోతారు. కరెక్ట్. సో కొంతమంది యాసిడిటీ పెయిన్ ఉన్నా కానీ సో అది హార్ట్ అని అనుకునే భ్రమలో కూడా హాస్పిటల్స్కి వెళ్ళిపోయి పరిగెత్తే వాళ్ళు కూడా చూసాము. ఇది కరెక్టే యాక్చువల్లీ. ఎందుకు అంటే అరౌండ్ 30% పేషెంట్స్లో క్లాసిక్ ఎసిడిటీ ప్రాబ్లంలా ఉన్నా కూడా అది యాక్చువల్లీ హార్ట్ అటాక్ ఉండే అవకాశం ఉంది. సో హార్ట్ అటాక్స్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో సాధారణంగా చాలామంది పేషెంట్స్ ఎసిడిటీ అనుకుని ఎసిడిటీ ట్యాబ్లెట్స్ వాడి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని కలిసి, కొన్నిసార్లు అయితే ఈవెన్ ఎండోస్కోపీ కూడా అయిపోయింది, టెస్ట్ రిపోర్ట్స్ నార్మలే ఉంది, అయినా తగ్గట్లేదు అంటే అప్పుడు తీరా ఈసీజీ చూస్తే ఈసీజీలో చేంజెస్ ఉండి హార్ట్ అటాక్ అని డిటెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో 30% ఆఫ్ ద టైమ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇట్ మే లుక్ క్లాసిక్ ఎసిడిటీ లాగే ఉండొచ్చు, బట్ ఇట్ మే టర్న్ అవుట్ టు బి హార్ట్ అటాక్. సో డౌట్ ఉన్నప్పుడు అందుకే ఒకసారి ఒక ఈసీజీ తీయించుకోండి. ఈసీజీ ఒకసారి నార్మల్గా ఉంటే మోర్ దెన్ 90% ఆఫ్ ద టైం మీరు మేజర్ ఇష్యూస్ని మీరు రూల్ అవుట్ చేసుకున్నట్టు ఉంటుంది. బట్ ఈసీజీ నార్మల్గా ఉంది దెన్ యూ కెన్ రిలాక్స్, బట్ ఈసీజీ అబ్నార్మల్గా ఉంటే యూ హ్యావ్ టు రష్. సో బెస్ట్ థింగ్, డౌట్ ఉన్నప్పుడు ఆల్వేస్ బెటర్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ గెట్ ఇట్ చెక్డ్. ఈసీజీ రిపోర్ట్స్ దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే చాలా డయాగ్నోస్టిక్స్ కానీ మంచి మంచి ఫెస్టివల్ ఆఫర్స్ పెట్టినట్టు కూడా మనం షాపింగ్ మాల్స్లో చూస్తున్నది ఇక్కడ డయాగ్నోస్టిక్స్లో మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ పర్సన్కి అవసరం ఉన్నా లేకపోయినా కానీ సో ఫుల్ బాడీ చెకప్ అని చెప్పేసి అన్నీ చేస్తున్నారు కదా. సో అలా ఒక నార్మల్ పర్సన్ చేయించుకోవడం అవసరం అంటారా? సో కరెక్ట్గా చెప్పాలంటే కాదు. ఓకే. సో టెస్ట్లుని మనము అంటే ద వే వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇన్వెస్టిగేషన్ అంటే యూ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. అంటే ఫస్ట్ ఏ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాము, ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి కోసం ఆ ఫలానా ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఆ టెస్ట్ రిపోర్ట్ బట్టి మీ థాట్ ప్రాసెస్ ఎంతవరకు చేంజ్ అవుతుంది. అది ఏమీ చేంజ్ అవ్వనప్పుడు ఆ టెస్ట్ మీకు ఏమీ ఉపయోగం లేదు. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు నాకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందా అని తెలుసుకోవాలి అంటే దానికి తగ్గట్టు టెస్ట్ చేయించుకుని ఆ టెస్ట్ బట్టి ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాలి. ఈ మధ్యకాలంలో అవుతున్న ప్రాబ్లం ఏంటంటే ముందు ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి అండ్ దెర్ ఇస్ ఎ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అయిపోతున్నాయి. కొన్ని రెలవెంట్, కొన్ని ఇర్రెలవెంట్గా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్స్. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని అబ్నార్మల్గా ఉంటున్నాయి. అండ్ ఆ అబ్నార్మాలిటీని ఇప్పుడు ఆన్సర్ చేయడానికి కోసం మనము రెట్రోస్పెక్టివ్గా ఇప్పుడు నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా నాకు ఈ ప్రాబ్లం ఉన్నాయి. కామన్గా చూసే కొన్ని టెస్ట్లో ఇప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ తీసుకోండి, సమ్ అబ్నార్మాలిటీ మైనర్ వేరియేషన్ ఉంటుంది, అది హైలైట్ అవుతుంది బోల్డ్ కలర్లో. సో చాలాసార్లు పేషెంట్స్ వచ్చి ఇదిగోండి నాకు ఈ టెస్ట్లో ఇది అబ్నార్మల్గా ఉంది, దీన్ని ఆన్సర్ చేయండి అంటారు. సో మనం ఇన్వెస్టిగేషన్స్ని ట్రీట్ చేయకూడదు, మనం పేషెంట్ని ట్రీట్ చేయాలి, రైట్? సో యూ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్కి మీకు ఇబ్బంది ఏంటి, ఈ టెస్ట్ ఎందుకు చేయించుకున్నారు అండ్ దానికి దీనికి సంబంధం ఉందా లేదా. మీరు అదర్వైజ్ నేను బాగానే ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, దెన్ దట్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ నో యూస్ టు యూ. సో దాన్ని యూ కెన్ ఇగ్నోర్ ఇట్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆల్వేస్ కమ్ టు ఏ డాక్టర్.
టెల్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్, మీ ప్రాబ్లం ఏంటి, ఏం చేయాలి, దెన్ దానికి తగ్గట్టు ఫోకస్డ్గా ఇన్వెస్టిగేషన్స్ చేయడము అండ్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు టెస్ట్ చేయాలి. అదర్ వే అరౌండ్ వెళ్ళినప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్, లేనిపోని యాంగ్జైటీ, లేనిపోని ఓవర్ డయాగ్నోసిస్, ఓవర్ ట్రీట్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంత ఎక్స్పీరియన్స్లో కొన్ని సిల్లీ థింగ్స్ అనేది కూడా జరిగే ఉంటాయి త్రూ హార్ట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్. అలాగే కొన్ని సీరియస్ ఇష్యూస్ అనేది కూడా మీరు చూసే ఉంటారు. సో వాట్స్ ద సిల్లియెస్ట్ థింగ్ మీరు చూసింది? సిల్లియెస్ట్ థింగ్ చూసింది అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నవి ఏంటంటే పీపుల్ గెట్టింగ్ ఓవర్ యాంగ్షియస్ అబౌట్ దేర్ హెల్త్ అండ్ కైండ్ ఆఫ్ గెటింగ్ అన్వాంటెడ్ డయాగ్నోసిస్ అండ్ అన్వాంటెడ్ ట్రీట్మెంట్స్. ఓకే. సో ఐ థింక్ ఈ అవేర్నెస్ పెరగడం వల్ల ప్రాబబ్లీ యాంగ్జైటీ కూడా పెరిగింది. సిల్లీ థింగ్, వన్ థింగ్ దట్ ఐ కెన్ సీ ఈజ్ యూసేజ్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ అండ్ డిజిటల్ టెక్నాలజీ. సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే నేను తీసేయాలనిపిస్తుంది. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్. లైక్ ఇప్పుడు టీవీ వాజ్ సెట్ టు బి అన్ ఈడియట్ బాక్స్, టీవీ ఉన్నప్పుడు ప్రాబ్లం అన్నారు, కంప్యూటర్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం అన్నారు, ఇంటర్నెట్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, నవ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లం. సో ఎవ్రీథింగ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ఇట్. దాన్ని కరెక్ట్గా వాడుకుంటే దాంతో ఉండే అడ్వాంటేజ్ ఉంది, బట్ దాన్ని ఈక్వలీ మనం మిస్యూజ్ చేస్తే దాని ప్రాబ్లం ఉంది. స్మార్ట్ వాచెస్ ఆర్ గుడ్, ఇట్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్, బట్ అట్ ద సేమ్ టైం దాన్ని ఎంతవరకు మీరు చెక్ చేసుకుంటున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటున్నారు అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో స్మార్ట్ వాచెస్ కరెంట్లీ అలర్ట్స్ ఇస్తుంది దట్ యు ఆర్ నాట్ బీయింగ్ యాక్టివ్, యూ హ్యావ్ టు మూవ్. అండ్ అలాగే హార్ట్ రేట్స్ ఏమైనా తక్కువ అయినా లేకపోతే ఎక్కువ అవుతున్నా ఇట్ కైండ్ ఆఫ్ గివ్స్ యూ అన్ అలార్మ్ ఆర్ అలర్ట్ ఇస్తుంది. బట్ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ ఇంపార్టెంట్, అది మనం చూడాలి. సో వన్స్ ఇన్ ఏ వైల్ యువర్ హార్ట్ రేట్ మైట్ గో లో ఆర్ ఇట్ మైట్ గో హై, బట్ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ అన్ అబ్నార్మల్. అండ్ ఆ అబ్నార్మాలిటీ ఆర్ అలర్ట్ని ఇప్పుడు అడ్రస్ చేయడం కోసం దే కమ్ టు డాక్టర్, రైట్? సో నా స్మార్ట్ వాచ్ ఈస్ గివింగ్ మీ అలార్మ్, సో ప్లీజ్ చెక్ మీ వెదర్ ఐ హ్యావ్ ఎ హార్ట్ ప్రాబ్లమ్. అది కామన్గా ఈ మధ్య చూస్తున్న సందర్భాలు. దట్ ఈస్ సిలీ ఫర్ మీ. జస్ట్ బికాజ్ యువర్ వాచ్ హ్యాస్ గివెన్ యూ అన్ అలార్మ్ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ అబ్నార్మల్. అండ్ ఈ వాచెస్ కూడా ఇంకా మన ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నాము. రిథమ్ డిటెక్షన్ కానీ ఈసీజీ అబ్నార్మాలిటీ, దే ఆర్ స్టిల్ నాట్ ఫుల్ ప్రూఫ్. ఎస్, కొన్ని రిథమ్ అబ్నార్మాలిటీ డిటెక్ట్ చేయడంలో ఈ స్మార్ట్ వాచెస్ హెల్ప్ చేస్తున్నాయి, బట్ దే ఆర్ స్టిల్ నాట్, దే కెనాట్ రీప్లేస్ ఈసీజీ. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మనము స్మార్ట్ వాచ్లో చూసుకునే ఆ ఈసీజీ దానికి సంబంధించి సో దే ఆర్ గివింగ్ ఎన్ యాక్యురేట్ రిజల్ట్స్ అని మనం అనుకోవచ్చా? నో, దే ఆర్ నాట్. సో అంటే ఎంత పర్సెంటేజ్ అనేది రిజల్ట్స్ అనేది కూడా ఇస్తుంది? అరౌండ్ 60-70% వరకు దే కెన్ మ్యాచ్, బట్ దే ఆర్ స్టిల్ నాట్ ఫుల్ ప్రూఫ్. అండ్ వాటిలో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. అందుకే గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ యాక్చువల్లీ ఈసీజీ. ఈసీజీ మన స్టాండర్డ్ 12 లీడ్ ఈసీజీ ఏదైతే మనం తీస్తామో డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి లేదా హాస్పిటల్కి వెళ్ళి దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా వెనకబడే ఉంది. యాజ్ ఐ సెడ్, ఇట్ విల్ బి ఓన్లీ 60-70% దాని ఎఫికసీని మ్యాచ్ చేయగలుగుతుంది. అరౌండ్ 30-40% ఇట్ వోంట్ బీ నాట్ దేర్. ఇంకా అంత సొఫిస్టికేటెడ్ అవ్వలేదు సాఫ్ట్వేర్. బట్ దాని బేసిస్ మీద కంటిన్యూస్గా ఈసీజీ చెక్ చేసుకోవడము, కంటిన్యూస్గా సాచురేషన్స్ మానిటర్ చేసుకోవడం. కోవిడ్ వచ్చిన తర్వాత నవ్ ఎవ్రీబడి హ్యాస్ బీపీ మెషిన్, పల్స్ ఆక్సిమీటర్ అండ్ మోస్ట్లీ స్మార్ట్ వాచెస్ ఇన్ దేర్ హోమ్. సో ఊరికనే చెక్ చేసుకోవడము అండ్ చిన్న చిన్న అబరేషన్స్ వచ్చినా వాటిని పట్టుకుని trying to get a bit anxious about those numbers. So as I said, always start with a question. Meeku, how do you feel? If you are feeling normal, then those numbers don't mean anything. Meeku ayasam ledu, ibbandi ledu. If your saturation once in a while shows 90, then it could be a measurement error also. After all, ivanni machines kuda vaati limitations untayi. So always start with the patient and always start with a symptom. Meeku ibbandi emi ledu, you are fine. Body ki beautiful system undi. It will warn you, it will tell you if there is a problem. It will make you restless to reach to help. But మీ వరకు మీకు బాగానే ఉంటే then don't try to get panicky. That I believe is the silliest thing that I can see which is happening these days. మీరు చెప్తూ ఉంటే ఏంటంటే మిషన్ని నమ్ముతున్నారు కానీ మనిషిని నమ్మట్లేదు పీపుల్. That is true, correct. That is rightly put in. బికాజ్ అది అబ్నార్మల్గా చెప్పింది కాబట్టి నా ఐఎమ్ అబ్నార్మల్ అని ఫీల్ అవుతున్నారు. అది కాదు అంటున్నాను నేను. దట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దిస్ డేస్. అండ్ ఇలాగే సీరియస్ థింగ్ అంటే సీరియస్ కేస్ కానీ దట్ వాస్ మీ యొక్క హిస్టరీలోనే, సో మీ యొక్క
కెరియర్ హిస్టరీలోనే సో దట్ వాస్ ఎ ఛాలెంజింగ్ అనుకొని సక్సీడ్ అయిన థింగ్ ఏదైనా ఉందా? ఛాలెంజింగ్ అంటే ఎవ్రీడే ఈజ్ ఏ ఛాలెంజ్. దీంట్లో యూజువలీ హార్ట్ అటాక్స్ ఆర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీగా కొన్ని ఇంటర్వెన్షన్స్ చేస్తాము. వాటిల్లో యూ గెట్ దట్ సో కాల్డ్ ఛాలెంజెస్ దట్ యూ ఫేస్ అండ్ ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నప్పుడు వెన్ యూ కెన్ ఇంటర్వీన్ అండ్ యూ కెన్ హెల్ప్ ద పేషెంట్, అప్పుడు దాంతో ఉంటుంది. సో అది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. దోస్ థింగ్స్ వీ ఫేస్ డైలీ. ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ అనాటమీ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇంటర్వెన్షన్ చేస్తున్నప్పుడు అవి డైలీ ఛాలెంజెస్ దట్ వీ ఫేస్ డైలీ. ఓకే, మీకు ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా సార్. డైలీ ఛాలెంజెస్ అనేది వస్తూ ఉన్నాయి. కరెక్ట్. Because that satisfaction is also priceless అండి. Because when you could make a difference to a patient. కార్డియాలజీలో ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ వీ కుడ్ క్రియేట్ ఆర్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ. బికాజ్ ఆ చెస్ట్ పెయిన్ తోటి లేదా ఆ బాధతో వచ్చినప్పుడు ద మూమెంట్ యూ ఓపెన్ దట్ బ్లడ్ వెజల్, దట్ రిలీఫ్ ఆఫ్ పెయిన్, ఆ పెయిన్ రిలీఫ్ అవడం కానీ లేదా ఆయాసంలో ఉండే మార్పు, దట్ ఈస్ వెరీ గ్రాటిఫైయింగ్ బోత్ టు పేషెంట్ అండ్ టు ది ట్రీటింగ్ డాక్టర్. సో అది కార్డియాలజీలో తరచూ చూస్తుంటాం, దట్ వీ కుడ్ మేక్ ఎ డిఫరెన్స్ అండ్ దట్ రిజల్ట్ కూడా యూ కెడ్ సీ ఇట్ ఇన్స్టంటేనియస్లీ అండ్ పేషెంట్స్ ఆర్ థ్యాంక్ఫుల్ దట్ యూ కుడ్ డూ ఇట్ ఇన్ ఎ టైమ్లీ ఫ్యాషన్. సో ఆ విషయంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ ఎక్సైటింగ్ డైలీ. నైస్. యా. కమింగ్ టు ద హార్ట్ అటాక్స్, ఎంగేజ్ హార్ట్ అటాక్స్లో చాలా హెల్తీగా ఉన్న పర్సన్స్, ఒక బీపీ ఉండదు అండ్ ఎవ్రీడే వర్కౌట్స్ చేస్తారు, అన్నీ బాగుంటాయి, కానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేది కూడా వస్తున్నాయి, సడన్గా వచ్చేస్తున్నాయి. కరెక్ట్. సో దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే, సో ఇందాక మీకు చెప్పినట్టు ప్లాక్ రప్చర్ అయ్యి వల్లే ఉంటుంది, థ్రాంబస్ ఫామ్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది. సో ఆ ప్లాక్ రప్చర్ ఎందుకు అవుతుంది అనేది చెప్పడం కొంచెం కష్టం. సో ప్రెడిక్టింగ్ ఏ హార్ట్ అటాక్ అందుకే కొంచెం ఛాలెంజింగ్. ఎవరికైనా రావచ్చు అనే మాట కూడా అందుకే చెప్పడం. బట్ అందరికీ హార్ట్ అటాక్ వస్తుంది అని కాదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ విల్ బి ఓకే, పేషెంట్స్ అనకూడదు. బట్ మనం గమనించాల్సిన ఇష్యూ ఏంటంటే, సాధారణంగా టెస్టులు చేయించుకోవడము, ఈసీజీ, ఈకో అండ్ టీఎంటీ లాంటి టెస్ట్ చేయించుకుంటారు. చేయించుకునే ఆ రిపోర్ట్స్ నార్మల్ ఉన్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని రిలాక్స్ అయిపోతుంటారు. జస్ట్ బికాజ్ ఈసీజీ, ఈకో అండ్ టీఎంటీ నార్మల్గా ఉంటే ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది అని గ్యారంటీ లేదు. ఈసీజీ, ఈకో, టీఎంటీ అబ్నార్మల్గా ఉన్నాయి అంటే ఆల్రెడీ బ్లాకేజెస్ ఫామ్ అయినట్టు లెక్క. ఓకే. బట్ ఏ బ్లాకేజెస్ లేకుండా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అగైన్ మీకు ఇందాక రోడ్స్తో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, హెవీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ నాట్ సో హెవీ ట్రాఫిక్ కూడా సమ్ టైమ్స్ డ్యూ టు స్లో మూవింగ్ వెహికల్ జామ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో యంగర్ పేషెంట్స్లో మనం చూస్తున్న ఇష్యూ ఈ సంథింగ్ లైక్ దాట్. సో వాళ్ళల్లో సమ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పర్టికులర్లీ ఇన్ఫ్లమేషన్ అంటాము. ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగినందువల్ల బ్లడ్ క్లాట్ అయిపోయింది, ప్లాక్ రప్చర్ అయింది, అండ్ దట్ ఈజ్ లీడింగ్ టు హార్ట్ అటాక్. సో ఆ ఇన్ఫ్లమేషన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈసీజీ, ఈకో అండ్ టీఎంటీ ఆ ఇన్ఫ్లమేషన్ని ఐడెంటిఫై చేయవు. సో అందుకనే ఆ ఇవాల్యుయేషన్ ఈజ్ ఇన్కంప్లీట్. సో ఇందాక మీరు చెప్తున్నట్టు ఇన్వెస్టిగేషన్స్లో దట్ ఈస్ వాట్ ఐ సేకి జనాలు ఆ సోకాల్డ్ కార్డియాక్ ప్యాకేజెస్ చేయించుకోవడం, అందులో ఈసీజీ, ఈకో, టీఎంటీ చేసుకుని దోస్ ఆర్ నార్మల్ అని వాళ్ళే ఇంటర్ప్రెట్ చేసుకుని దే కైండ్ ఆఫ్ రియాష్యూర్ దెమ్సెల్వ్స్, అంతా బాగానే ఉందని భరోసాలో ఉంటారు. ఇట్ మే నాట్ బీ ది రైట్ అప్రోచ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. సో ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందంటే ఆ వ్యక్తిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఈ సో కాల్డ్ ఇన్ఫ్లమేషన్ ఎంతవరకు ఉంది, ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే ఈక్వల్లీ దాన్ని సివియారిటీని గేజ్ చేసి డూ సంథింగ్ టు దట్ మీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని తగ్గించే అవకాశం ఉంది. సో వాటికి ఫోకస్డ్గా అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, వాటిని మనం చూడాలి. దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీబడి నీడ్స్ దోస్ ఇన్వెస్టిగేషన్, బట్ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, హూ వాంట్స్ టు నో, ఆ ఫోకస్డ్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీ తగ్గట్టు టెస్ట్ ప్రిస్క్రైబ్ చేసి వాటి బట్టి మనం ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఇందాక మీరు చెప్పేటప్పుడు కూడా ద లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని కూడా ఒకసారి చెప్పారు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర చూస్తున్నాం. మెయిన్గా అయితే వీక్లో 7 days అంటే ఒక 5 days మాత్రం ఫుల్గా గుడ్డులాగా కష్టపడేసి అండ్ 2 days మాత్రం ఎంజాయ్ అనేది కూడా చేస్తూ సో ఉన్న ఫీల్డ్స్ అనేది కూడా ఉన్నాయి. దాన్ని చూసి ఇంకా కొన్ని వేరే ఫీల్డ్స్ కూడా కొంచెం మోటివేట్ అవుతూ స్ట్రెస్ లెవెల్స్ అనేది కూడా ఒక హ్యూమన్ మీద పెంచుతూ ఉన్నాయి.
సో ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ రిస్క్ అనేది పెరుగుతుందా? ఎస్ అనే చెప్పాలి. మీరన్న స్టేట్మెంట్లో అదే వర్క్ లైక్ ఏ డాగ్ అండ్ ఎంజాయ్ లైక్ ఏ పిగ్ అంటారు. సో 5 days కుక్క చాకరీ ఇలా చేసి ఆ రెస్ట్ ఆఫ్ ది 2 days యూ కైండ్ ఆఫ్ రిలాక్స్ అండ్ చిల్ అంటారు. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ ది కీ. నైదర్ ఎక్సెసివ్గా ఏది చేసినా ప్రాబ్లమే. సో మన లిమిట్స్ తోటి మనం ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ మధ్యకాలంలో మన వర్కింగ్ అవర్స్ చేంజ్ అయినాయి, వర్కింగ్ టైమింగ్స్ చేంజ్ అయినాయి, అండ్ ఏమంటారు, వర్క్ ఈజ్ బియాండ్ అవర్ వర్క్ అవర్స్ ఆల్సో, బికాజ్ వీ డూ క్యారీ అవర్ వర్క్ ఈవెన్ ఎట్ హోమ్. మెయిల్స్ కంటిన్యూ అవుతాయి, మెసేజెస్ కంటిన్యూ అవుతాయి, మిడిల్ ఆఫ్ ద నైట్ కాల్స్ వస్తుంటాయి. దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫియర్స్ విత్ అవర్ థింగ్ అండ్ దట్ యాడ్స్ టు ది స్ట్రెస్, బికాజ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సెపరేట్. మన వర్క్ని మన పర్సనల్ లైఫ్ని మనం సెపరేట్ చేయలేకపోతున్నాం. ఆ రెండు బ్లెండ్ అయిపోతున్నాయి. వర్క్ ఇంటికి రావడం వల్ల వీఆర్ ఆల్సో క్యారింగ్ దట్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ బ్యాక్ టు అవర్ హోమ్. ఓకే. అండ్ ఆ హోమ్లో ఏదైతే మనం నార్మల్గా డీస్ట్రెస్ అవ్వాలో, మన టైం మనం కేటాయించి రిలాక్స్ అవ్వాలో అది అవ్వలేకపోతున్నాం. అండ్ టైమింగ్స్ ఒకటి మారిపోయినాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ వెల్ డ్యూ టు వేరియస్ రీజన్స్. ఒకటి యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఆర్ స్మార్ట్ వాచెస్ ఆర్ స్మార్ట్ ఫోన్స్, ఓటీటీ, వీటి వల్ల వీఆర్ అడిక్టెడ్ టు వాచింగ్ టీవీ లాంగర్ టైమ్ ఆర్ దీస్ సిరీస్ అండ్ వాట్ నాట్. కరెక్ట్. సో దాంట్లో వీఆర్ గివింగ్ మోర్ టైమ్ ఫర్ దీస్ ఎంటర్టైన్మెంట్ అండ్ కైండ్ ఆఫ్ కాంప్రమైజింగ్ ఆన్ అవర్ స్లీప్. దట్ ఈస్ ఆల్సో దేర్. అండ్ ఈక్వల్లీ వర్క్ టైమింగ్స్లో చేంజ్ అవ్వడం కూడా టైమింగ్స్ మారుతున్నాయి. సో వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఇనఫ్ టైమ్ ఫర్ అవర్ బాడీ టు రిలాక్స్ అనిపిస్తుంది. 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఏదైతే మనం చెప్తున్నామో వీఆర్ కటింగ్ కార్నర్స్. వీఆర్ నాట్ గివింగ్ 7 to 8 hours, వీఆర్ హార్డ్లీ గివింగ్ 5 to 6 hours. సో డైలీ 1 to 2 hours ఆఫ్ స్లీప్ వీఆర్ కాంప్రమైజింగ్, అండ్ దట్ ఈస్ పూలప్ అవుతుంది. అది క్యుములేటివ్గా యాడ్ అవుతూ ఉంటుంది స్ట్రెస్. సెకండ్ థింగ్, వర్క్ ఒకటి, వర్క్ తోటి ఉన్న స్ట్రెస్, అండ్ ఆ స్ట్రెస్ని మనం ఇంటికి క్యారీ చేస్తున్నాం. అండ్ ఐ థింక్ రీక్రియేషనల్ యాక్టివిటీస్, డీస్ట్రెస్సింగ్ యాక్టివిటీస్ ఇన్ జనరల్ ఆర్ లిమిటెడ్ అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఆర్ ఇనఫ్ యాక్టివిటీస్ ఆర్ థింగ్స్ టు డీస్ట్రెస్ అవర్ సెల్స్. లైక్ వెకేషన్ తీసుకున్నా దట్ ఈస్ ఆల్సో ఇనఫ్ ఆప్షన్స్ మనకు ఉన్నట్టు అనిపించలేదు, అన్లెస్ యూ గో అవుట్, విచ్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్సివ్, విచ్ ఈస్ ఆల్సో టైమ్ టేకింగ్, అండ్ అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ క్విక్లీ. సో మనం ఎక్కువ రిలాక్స్ అవ్వట్లేదు, స్ట్రెస్ క్యారీ అవుతుంది, అండ్ సరిగ్గా పడుకోవట్లేదు. దట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు దీస్ హెల్త్ ఇష్యూస్ అనిపిస్తుంది ఇన్ మై ఒపీనియన్. ఒకప్పుడు వర్క్ అనేటప్పటికీ ఇంటి బయట చెప్పులు వదిలేసి వచ్చినట్టు ఆఫీస్ వర్క్ని అలా వదిలిపెట్టేసి ఇంట్లో ప్రశాంతంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మనం చెప్పులు కూడా లోపల వేసుకొని తిరుగుతున్నాము, వర్క్ కూడా అలాగే వేసుకొని తిరుగుతూ ఉన్నాం. ఇదివరకు గవర్నమెంట్ జాబ్ వాజ్ స్ట్రెస్ ఫ్రీ అండ్ ప్రైవేట్ జాబ్స్ వర్ స్ట్రెస్ఫుల్ అనేది చెప్పేవాళ్ళు. ఈ మధ్య గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో ఆర్ ఈక్వల్లీ స్ట్రెస్ఫుల్ అయింది. గవర్నమెంట్ జాబ్స్లో కూడా టైం రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. సో బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, ఎనీ ప్రొఫెషన్ ఫర్ దట్ మ్యాటర్, డాక్టర్స్ అనివ్వండి, మీడియా అనివ్వండి, సాఫ్ట్వేర్, ఎవ్రీబడి ఆర్ ఇన్ దట్ work stress because of those targets, because of that competitive nature. Everybody is on their toes, everybody is running daily. Get up run అదే సైకిల్లో ఉన్నాము. సో ఐ థింక్ దట్ వీఆర్ పుషింగ్ టూ మచ్ అనిపిస్తుంది. దట్ ఈస్ ప్రాబబ్లీ కాంట్రిబ్యూటింగ్ టు అవర్ ఇల్ హెల్త్ అనిపిస్తుంది ఇన్ మై ఒపీనియన్. అండ్ మనము స్లీప్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నాం అని చెప్పేసి మీరు చెప్పారు. సో యాజ్ పర్ స్టడీస్ అయితే, సో ఎవరైతే ఎక్కువగా నిద్రపోరో, యూజువల్గా నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు కూడా, నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళల్లో ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే రిస్క్స్ అనేది కూడా ఎక్కువగా అని చెప్పేసి ఒక స్టడీ ద్వారా కూడా తెలిసింది. ఈజ్ ఇట్ ట్రూ? దట్ ఈస్ ట్రూ. సో మన బాడీ చెప్పినట్టు డైలీ చేసే చాకిరికి, డైలీ వేర్ అండ్ టేర్ని రిపేర్ చేసుకోవడానికి ఇట్ నీడ్స్ ఇట్స్ ఓన్ టైం. సో మనం రోజు మన కంప్యూటర్స్, ఫోన్ని కూడా సమ్ టైమ్ వీ పుట్ ఇట్ ఆన్ ఆఫ్, రైట్, మనం పక్కన పెట్టేస్తాం అట్లీస్ట్ పడుకున్నప్పుడైనా. సో సిమిలర్లీ మన బాడీని కూడా కొంచెం టైం మనం పక్కన పెట్టేస్తే ఇట్ విల్ రిపేర్, రీబూట్ అవ్వడానికి టైం ఉంటుంది. బట్ ఆ రీబూట్ అవ్వడానికి మనం టైం ఇవ్వకపోతే, ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ టైం అండ్ ఆల్సో క్వాలిటీ స్లీప్, పడుకున్నా కూడా ఇఫ్ యూ ఆర్ టాసింగ్ అండ్ టర్నింగ్, మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఆర్ మెసేజెస్ ఆర్ వాట్ నాట్, దెన్ మన బాడీకి ఇవ్వాల్సిన రిపేరింగ్ టైం మనం ఇవ్వట్లేదు. అండ్ ఆ సో కాల్డ్ స్ట్రెస్ ఆర్ ఈ ప్రాబ్లం అంతా పెంటప్ అయిపోతుంది. సో స్లీప్ అందుకే ఇంపార్టెంట్. దోస్ పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు గివ్ ఇనఫ్ టైమ్ అండ్ హూ ఆర్ ఏబుల్ టు గెట్ క్వాలిటీ టైం, క్వాలిటీ స్లీప్, దెన్ దే విల్ బీ బెటర్. బట్ అది మిస్ అవుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. కొన్ని హెల్త్ ఇష్యూస్లో కూడా కొందరికి స్లీప్
రాని పరిస్థితి ఉంది, లైక్ సైనస్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, లేదా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో ఎయిర్వే అబ్స్ట్రక్ట్ అయిపోతుంది, దానివల్ల కూడా దే మే నాట్ బి ఏబుల్ టు గెట్ గుడ్ స్లీప్. సో అలాంటి ఆర్గానిక్ ఆర్ మెడికల్ ఇష్యూస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవడం వల్ల యూ కెన్ గెట్ అ బెటర్ స్లీప్, బెటర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. బట్ అదర్ ఫ్యాక్టర్స్ని మనం కాంట్రిబ్యూట్ చేసి ఇవ్వాల్సిన టైం మనం బాడీకి ఇస్తే ఇట్ విల్ హీల్ అండ్ ఇట్ విల్ కీప్ యూ హెల్దీ. ఓకే, అది మిస్ అవుతుంది ఈ మధ్యకాలంలో. కానీ మనం నైట్ షిఫ్ట్ ఏదైనా చేస్తున్నా కానీ మన బాడీకి ఒక 7 hours స్లీప్ అనేది కావాలి అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. అది నైట్ బదులు మార్నింగ్ ఆ 7 hours అనేది కవర్ చేస్తున్నారు కదా. కరెక్ట్, అలా చేస్తే ఓకే. బట్ అది ఎన్ని రోజులు చేయగలుగుతున్నారు, ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నారు? లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫర్ దట్ మ్యాటర్ అనుకుంటే వీళ్ళకి మండే టు ఫ్రైడే నైట్ షిఫ్ట్ చేస్తారు, సాటర్డే సండే దే ఆర్ ఆఫ్. సో సాటర్డే సండే దే బిహేవ్ లైక్ ఏ నార్మల్ పీపుల్, లైక్ 8 o'clock టు ఉండి మళ్ళీ 9కి పడుకోవాలని అనుకుంటారు. బట్ మిగతా 5 రోజులు దే ఆర్ స్లీపింగ్ ఎట్ సే 3 o'clock. బట్ అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది కదా, అక్కడ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ ఇనఫ్ స్లీప్. సో వీళ్ళకి ఏంటంటే ఒక పర్టికులర్ బయలాజికల్ క్లాక్ అంటాం, లైక్ మార్నింగ్ లెగ్సాము ఈ టైంకి పడుకున్నాము అనేది మన బాడీకి తెలిస్తే ఆ టైంకి తగ్గట్టు మన యాక్టివిటీస్ అవన్నీ మైండ్కి అవుతుంది. బట్ వీళ్ళలో ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ అయిపోయింది, ఒక రోజు 3 o'clockకి పడుకుంటున్నాము, ఒక రోజుకి 9 o'clockకి పడుకుంటున్నాం. సో స్లీప్ సైకిల్ ఆల్టర్ అయిపోయింది. సో కాబట్టి ఆ ఎఫిషియెంట్ స్లీప్ ఉండదు. దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వేర్ స్లీప్ రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా అందుకే ఇంటర్ఫియర్ అవుతుంది. ఆ డైలీ సైకిల్ ఉందనుకోండి, ఇదే పర్టికులర్ టైమ్స్ లైక్ 9 o'clock or 10 o'clock ఐ గో టు బెడ్ డైలీ, దెన్ ఆ బాడీ కూడా దానికి తగ్గట్టు అలవాటు అవుతుంది. బట్ మధ్యలో ఇది బ్రేక్ అయిపోతుంది డ్యూ టు వీకెండ్స్ ఆర్ అదర్ థింగ్స్. మధ్యలో మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడము, కొన్ని రోజులు సాయంత్రం పడుకోవడం, ఈ కన్ఫ్యూజన్ తోటి ఏంటంటే ఎఫిషియెంట్ స్లీప్ దొరకని అవకాశం ఉంది. బట్ ఇఫ్ దాన్ని మనం ఒక రెగ్యులరైజ్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి ఓకే. మార్నింగ్ టైంలో పడుకున్నా తప్పలేదు, బట్ మార్నింగ్ టైం మీకు తెలిసినట్టే ఎనీ టైమ్ సమ్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. వీ కాంట్ గెట్ ఎ గుడ్ స్లీప్ బికాస్ పీపుల్ అరౌండ్ ఆర్ యాక్టివ్. మనం పడుకుందాం అనుకున్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఒక హార్ట్ సో బాగుండాలి, సో హెల్తీగా ఉండాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేది కూడా తీసుకుంటే బెటర్ అంటారు, ఫ్రమ్ యంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు? సో దెర్ ఈజ్ నో మ్యాజిక్ ఫుడ్ ఫస్ట్ థింగ్. ఇది తింటే మనకి బాగుంటుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది అని చెప్పడానికి ఏమీ లేదు. ఎవ్రీ ఫుడ్ ఈజ్ గుడ్, ఎవ్రీ ఫుడ్ ఐటమ్ తోటి దానికి ఉండే న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సాధారణంగా ఈ డెడ్ క్యాలరీస్ని అవాయిడ్ చేయమంటాం. డెడ్ క్యాలరీస్ అంటే లైక్ మీ షుగరీ సబ్స్టెన్సెస్, లైక్ మీ సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, క్యాండీస్ ఏవైతే ఉన్నాయో, దే ఓన్లీ కంటైన్ షుగర్, దెర్ ఈజ్ నో న్యూట్రిటివ్ వాల్యూ. సో వీటితో 20 calories యాడ్ అవుతాయి, న్యూట్రిషన్ ఏమీ రాదు. సో ఇవి డెడ్ క్యాలరీస్ కింద కౌంట్ అవుతాయి అంటాం. సో వీటిని అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ అదర్ దాన్ దాట్ నార్మల్గా తీసుకునే వెజిటేబుల్స్ ఆర్ అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ క్యాలరీస్ అండ్ దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ న్యూట్రిటివ్ కంటెంట్, లైక్ మీ ప్రోటీన్స్ అనివ్వండి, మైక్రోన్యూట్రియంట్స్ అనివ్వండి, వైటమిన్స్ అనివ్వండి, ఇవన్నీ అన్ని ఫుడ్తో వస్తుంటుంది. సో అన్నిటినీ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఫుడ్తో ఉండే అడ్వాంటేజ్ మనకి వస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ ఫుడ్ హ్యాబిట్స్కి తగ్గట్టు, మీ అలవాటుకి తగ్గట్టు యూ ట్రై టు మేక్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్వాంటిటీ రాదర్ దాన్ ది క్వాలిటీ. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వీఆర్ యాక్చువల్లీ కన్జ్యూమింగ్ మోర్ దెన్ వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ ఏమంటారు, వీఆర్ యూజింగ్ దెమ్ లెస్ దాన్ వాట్ వీ వాంట్. మన ఫిజికల్ యాక్టివిటీ తక్కువైంది. ఇదివరకు ఫిజికలీ డిమాండింగ్ జాబ్స్ ఉండేవి, ఇప్పుడు ఫిజికలీ డిమాండింగ్ జాబ్స్ లేవు. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ సెడెంటరీ, కూర్చుని చేసే పనులే ఉన్నాయి మనవి. సో మన ఎక్స్పెన్సెస్ తక్కువైపోయినాయి. వీఆర్ నాట్ స్పెండింగ్ మోర్ ఆఫ్ ఎనర్జీ, వీఆర్ రిలేటివ్లీ సెడెంటరీ. బట్ అవర్ కన్జంప్షన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ అండ్ మనం తీసుకునే ఫుడ్స్ కూడా దే ఆర్ హై ఇన్ ఎనర్జీ దీస్ డేస్. లైక్ మీ ఫ్యాటీ ఫుడ్స్ అనండి లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫర్ ద సేమ్ క్వాంటిటీ ది అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ దట్ వీఆర్ కన్జ్యూమింగ్ ఈజ్ మోర్. ఎక్కువగా తీసేసుకుంటున్నాము, తక్కువగా మనం ఖర్చు పెడుతున్నాం. సో దానివల్ల ఏంటంటే మన ఎక్సెస్ అయిపోవడం వల్ల ఒబెసిటీ కానివ్వండి, దాంతో ఉండే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మన క్వాంటిటీని మనం కంట్రోల్ చేసుకుంటే, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ వాట్ వీఆర్ కన్జ్యూమింగ్, వాట్ వీఆర్ ఎక్స్పెండింగ్, ఎంత మనం ఖర్చు పెడుతున్నామో అంతే మనం తీసుకుని ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగితే ప్రాబ్లం లేదు. బట్ ఫుడ్స్ ఆర్ టేస్టీ, సో మనం ఆ టేస్ట్కి తగ్గట్టు మన టెంప్టేషన్కి ఎక్కువ తీసుకుంటాము అండ్ వీఆర్ నాట్ స్పెండింగ్ క్యాలరీస్. సో దానివల్ల వచ్చే ఇష్యూస్. బట్ ఆల్ ఫుడ్స్ ఆర్ గుడ్.
వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఇవన్నీ ఒకటే. సాధారణంగా అడిగే క్వశ్చన్ నాన్ వెజ్ తింటే హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తుంది, వీ విల్ అవాయిడ్ దాట్ అంటారు. ఇట్స్ నాట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ వెజిటేరియన్గా ఉండే వాళ్ళు ఎవరికి హార్ట్ అటాక్స్ రాకూడదు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. అందరికీ హార్ట్ అటాక్స్ వస్తుంది. నాన్ వెజ్ తీసుకుంటే ఒబిసిటీ ఎక్కువైపోతుంది అంటారు. అగైన్ ఇట్ ఈస్ నాట్ రైట్, బికాస్ అగైన్ వెజిటేరియన్స్కి దే ఆర్ ఆల్సో obese. So it's not because of the quality, but it's more about the quantity that you take. The other thing that we also ask is rice తింటే ఎక్కువ వస్తుంది, రోటీ తింటే ఈ రాదు. మిత్ అయితే ఒకటి ఉంది సార్. ఏంటంటే ఈవెన్ నేను కూడా అనమాట. ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎక్కువ రైస్ తీసుకుంటే రైస్ తీసుకోవద్దురా అసలు లావ్ అయిపోతావు అది అని చెప్పేసి అంటూ ఉంటారు. కరెక్ట్. రోటీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఎందుకు రీజన్ ఏంటి? సో ఇప్పుడు అది రీజన్ అయితే దెన్ మన నార్త్ ఇండియాలో చూస్తే లైక్ పంజాబీస్ మీరు చూసుకుంటే పంజాబీ వాళ్ళు రైస్ తినరు, వాళ్ళని రోటీయే తింటారు. బట్ వాళ్ళు హెఫ్టీగానే ఉంటారు కదా, దే ఆర్ వెరీ వెల్ బిల్ట్. సో దట్ ఈస్ అగైన్ మిత్, రైట్? మళ్ళీ రైస్లో కూడా బ్రౌన్ రైస్ వర్సెస్ వైట్ రైస్, దట్ ఈస్ అగైన్ ఏ కామన్ థింగ్. అది బిజినెస్ అయిపోయిందా లేకపోతే అది నిజంగా ఇస్తుందా అర్థం కావట్లేదు. రైట్. అండ్ ఈ మధ్య ఉన్న సో కాల్డ్ ఫ్యాషన్ ఈజ్ అబౌట్ మిల్లెట్స్, రైట్, కూరలు అవండి, ఆల్ దోస్ థింగ్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్ థింగ్. సో బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి ఉన్న డిఫరెన్స్, బికాస్ బ్రౌన్ రైస్లో అవుటర్ కోటింగ్ ఉంది కాబట్టి వీ డిడ్ నాట్ రిమూవ్ దట్ కోటింగ్. ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ ఫర్ ఇట్ టు అబ్జార్బ్. డైజెస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో షుగర్ స్పైక్ ఫాస్ట్గా రాకుండా కొంచెం స్లోగా వస్తుంది అంటారు. బట్ ది అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ దట్ ఇట్ కంటైన్స్ ఇస్ ద సేమ్ థింగ్. ఓకే. సో దాంట్లో మార్పు ఏం లేదు. సో హాఫ్ అన్ అవర్లో షుగర్ వచ్చేసిందా, 1 అవర్లో వచ్చిందా, అదొకటే డిఫరెన్స్. సో డయాబెటిక్లో ఆ షుగర్ స్పైక్స్ రాకూడదు కాబట్టి we ask them to change from white rice to brown rice. But doesn't mean that amount of calories లో ఏమీ మార్పు రాలేదు. సిమిలర్లీ ఈ మిల్లెట్స్ ఇవన్నీ తీసుకోవడంతో కూడా మీ డైజెషన్ని మీరు స్లో చేస్తున్నారు. బట్ ఓవరాల్ క్యాలరీ కన్జంప్షన్ సేమ్ థింగ్. సో అదే బౌల్ ఆఫ్ వైట్ రైస్, అదే బౌల్ ఆఫ్ బ్రౌన్ రైస్, దే బోత్ గివ్ యూ ద సేమ్ క్యాలరీస్, బట్ ఓన్లీ డైజెషన్ స్లో అవుతుంది. సిమిలర్లీ రోటీ అండ్ రైస్ ఆల్సో ఇట్స్ ద సేమ్ థింగ్. సో మీరు ఒక కప్ ఆఫ్ రోటీ అండ్ కప్ ఆఫ్ రైస్ అండ్ 2 rotis will probably the same calories. But again, అవన్నీ ఏమిటంటారు, సో కాల్డ్ మిత్. vegetarian also it's the same thing. It all again depends on how much protein and how much you are taking. Non-vegetarian, the thing that we commonly see is bad is because of the way the non-veg is prepared and how much we consume. సాధారణంగా non-vegetarian gets its privilege. It is not normally cooked normally like your vegetable. Added masala, added salt, and it needs its own preparation. So it is made to taste well. So the same thing manam vegetarian ki unfortunately vegetables ki process undadu. So because it is tasting good, you eat more than what you want to. So kabatti because you are consuming more calories, danto unde problem. But unfortunately you are blaming that non-vegetarian is not the ఫుడ్ పర్ సే బట్ ద వే యూ ఆర్ ప్రిపేరింగ్. ఓకే. సో సేమ్ థింగ్, అదే మీ వంకాయో లేకపోతే మీ బెండకాయనో మీరు అలాగే అంతే మసాలా, సాల్ట్ అవన్నీ వేసి అంతే డిలిజెంట్గా దాన్ని మీరు వండితే యూ విల్ టేక్ ద సేమ్ థింగ్ ఆల్సో, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఆర్ ప్రిపేరింగ్ ఇట్ అండ్ హౌ మచ్ యూ ఆర్ కన్స్యూమింగ్. సేమ్ నాన్ వెజిటేరియన్, ఇఫ్ యూ ఆర్ డిలిజెంట్ ఇన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ దట్ యూ ఆర్ టేకింగ్, దెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ నాన్ వెజిటేరియన్ ఈజ్ హై ఇన్ ప్రోటీన్. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అనే చెప్తాం. బట్ ఇట్ ఆల్వేస్ కంబైన్స్ విత్ బిర్యానీ, అక్కడ ఫ్యాట్ యాడ్ అయిపోతుంది. అండ్ ఆల్సో వీఆర్ ఈటింగ్ మోర్ దెన్ వాట్ వీ వాంట్, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో మనం దాంట్లో మెయింటైన్ చేయగలిగితే ఎవ్రీ ఫుడ్ ఈస్ గుడ్. ఇట్ ఆల్ అబౌట్ క్వాంటిటీ అండ్ హౌ ఆర్ యూ టేకింగ్ ఇట్. ఎవ్రీ ఫుడ్ ఈస్ గుడ్. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే నాకు పాతకాలంలో ఉన్న మన వాళ్ళే అనమాట పూర్వీకులు, వాళ్ళు ఓన్లీ మన సౌత్ ఇండియన్ అయితే మెయిన్గా రైస్ మీదే డిపెండ్ అయినారు. కరెక్ట్. ఆ రోజుల్లో రోటీలు లేవు, ఏం లేవు. మార్నింగ్ రైస్ తీసుకుంటారు, మధ్యాహ్నం రైస్ తీసుకుంటారు, నైట్ రైస్ తీసుకుంటారు. అయినా కానీ దే ఆర్ వెరీ హెల్తీ కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడైతే నెయ్యిని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటే అది కూడా గుడ్ ఫ్యాట్ అనేటప్పటికి అగైన్ దే ఆర్ స్టార్టెడ్ టేకింగ్. సో ఇన్ఫ్యాక్ట్ మనకి నార్మల్గా చూస్తే లైక్ ఇదివరకు ఉన్న రైస్, నెయ్యి అండ్ పప్పు, ఇదివరకు ఉన్న కామన్గా చూస్తే అట్లీస్ట్ దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్ ఇన్ మై చైల్డ్హుడ్. బట్ దాన్ని దూరంగా చూస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ ప్రపోర్షన్, బికాస్ రైస్ ఈజ్ కార్బోహైడ్రేట్, పప్పు ఈజ్ యువర్ ప్రోటీన్ అండ్ యువర్ నెయ్యి ఈజ్ యువర్ ఫ్యాట్. Right. So you are actually giving all the 3 major macronutrients, carbohydrates, protein, fats ni మీరు as a combination ఇస్తున్నారు. In fact actually దూరంగా చూస్తే that is
the best diet actually that we see. But Oh my right God. now we are removing that నెయ్యి because we think that నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉంది, దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇట్ ఈస్ నాట్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. యువర్ కార్బోహైడ్రేట్స్ ఆల్సో వన్ దే ఆర్ బ్రోకెన్ డౌన్ దే విల్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్స్. ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అవుతాయి, దే విల్ ఆల్సో కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్. జస్ట్ బికాస్ ఇది సెపరేట్గా చూడడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ యూ ఆర్ టేకింగ్ దాన్ వాట్ యు ఆర్ టేకింగ్. సో ఇప్పటికీ ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ క్వాంటిటీ దెన్ రోజు రైస్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ వీఆర్ టేకింగ్ అండ్ హౌ మచ్ వీఆర్ స్పెండింగ్ క్యాలరీస్. వీఆర్ నాట్ స్పెండింగ్ మచ్. అక్కడ ప్రాబ్లం వచ్చింది. నైస్ సార్. ఎంగేజ్లో వస్తున్న హార్ట్ అటాక్ రిలేటెడ్ దానికి సంబంధించి మనం డైట్లో కూడా ఏది కరెక్ట్ రాంగ్ అనేది కూడా మనం కూడా మాట్లాడుకున్నాము. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ పాడ్కాస్ట్, అంటే చాలా రోజుల నుంచి నాకు పర్సనల్గా ఉన్న డౌట్ ఏంటంటే డాక్టర్స్ ఇంత హెల్తీగా సో ఎలా ఉంటారు? సో వాళ్ళకు ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ అనేది కూడా వచ్చాయంటే హౌ దే విల్ ట్రీట్, లేకపోతే ముందే డయాగ్నోసిస్ చేస్తారా, లేకపోతే మీరు తీసుకునే ప్రికాషన్స్ అనేది ఎలా ఉంటాయి? సో కంపేర్ టు ద అదర్ పర్సన్స్ ఐ హ్యావ్ టు నో, ఎందుకంటే వెరీ కాన్షియస్ వీ హ్యావ్ టు ఫాలో. I won't agree with your statement when you say ki doctors are healthy. No. Okay. డాక్టర్స్లో యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ చాలా ప్రివలెంట్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కూడా సమ్ న్యూస్ పేపర్లోనే ఆర్టికల్ వచ్చింది, ఆల్మోస్ట్ 50% ఆఫ్ డాక్టర్స్ హ్యావ్ ఐదర్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఆర్ సమ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే. అండ్ దెర్ ఈస్ ఏ సేయింగ్ వేర్ డాక్టర్స్ ఆర్ ది వర్స్ట్ పేషెంట్స్. సో if I am a cardiologist and if I have to treat a doctor, it's a mess. Because problem ఏంటంటే those doctors, because of their knowledge, they interfere with the treatment. సో ఇప్పుడు మీరు డాక్టర్ అనుకోండి, నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తే యూ విల్ ఇంటర్ఫియర్ విత్ మై ట్రీట్మెంట్ విత్ యువర్ నాలెడ్జ్. సో ఐ వోంట్ బీ ఏబుల్ టు మేక్ ద డెసిషన్ విచ్ ఐ థింక్ ఈజ్ రైట్ అండ్ ఐ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ కన్విన్సింగ్ యూ టు గెట్ యూ ఆన్ ద సేమ్ పేజ్. సో ఈ ప్రాసెస్లో దెర్ ఇస్ ఎ డిలే, దెర్ ఇస్ ఎ కాంప్లికేషన్స్ అండ్ యాక్చువల్లీ డాక్టర్స్ని ట్రీట్ చేయడం ఇస్ ఏ ప్రాబ్లం. సో మీ స్టేట్మెంట్లో డాక్టర్స్ ఆర్ నాట్ హెల్దీ. సో వీ నో అ లాట్ ఆఫ్ థింగ్ బట్ వీ డోంట్ ఫాలో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బికాస్ ఆఫ్ అవర్ సిస్టమ్ అనండి ఆర్ మా హ్యాబిట్స్ అనివ్వండి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ డూ టెల్ వీ డోంట్ ఫాలో. వీ ప్రీచ్ బట్ వీ డోంట్ ఫాలో. టైమ్కి 7 to 8 hours యూ ఆర్ సపోజ్ టు స్లీప్ అంటాము, వీ డోంట్ డూ. వీఆర్ ఆల్వేస్, అవర్ ఫోన్స్ ఆర్ ఆన్, వీ ఆల్వేస్ గెట్ ఫోన్ కాల్స్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, సో స్లీప్స్ ఆర్ డిస్టర్బ్డ్. Night duties are there where we are doing 36 to almost 48 hours shifts untai. Okay. So there our sleep is broken down. Time ki tinali, that is again not being followed up. Physical activity undali because of again schedule and all those reasons, that is also done. So to answer your question, most of the things that we do tell we don't follow, and thankfully health issues malo kuda untai. Okay. Other problem that we have with doctors is that we also tend to overestimate ourselves. We feel that we are healthy and we try to delay the problems. Delay in diagnosis అవుతుంది, అందుకనే ప్రాబ్లమ్స్ కూడా క్రీప్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో డాక్టర్స్ ఆర్ వర్స్ పేషెంట్స్ ఇన్ బోత్ ది వే, ఇన్ డిటెక్టింగ్ ఏ ప్రాబ్లమ్ అండ్ కమింగ్ ఫర్ అటెన్షన్. లైక్ నాకు ఒక ప్రాబ్లం ఉంటే మీ కమింగ్ టు అనదర్ డాక్టర్ అండ్ టేకింగ్ హెల్ప్ ఈజ్ నాట్ దేర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కారిడార్ కన్సల్టేషన్స్ అవుతాయి. లైక్ మా వేరే కన్సల్ట్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఏం చెప్పాలి అట్టా కారిడార్ కన్సల్టేషన్స్ ఉంటాయి, కానీ ప్రాపర్గా కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్ళి యూ డోంట్ యాక్ట్ లైక్ ఎ పేషెంట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ డాక్టర్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఎ పేషెంట్, విచ్ వీ డోంట్ డూ, అండ్ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డయాగ్నోజింగ్ ఇట్ అండ్ ట్రీటింగ్. అండ్ అగైన్ ట్రీట్మెంట్లో కూడా దేర్ ఈస్ అగైన్ ద సేమ్ ఇష్యూ బికాస్ వీ ఇంటర్ఫియర్ విత్ అవర్ ఓన్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఒక పేషెంట్గా ఏదైతే రోల్ ప్లే చేయాలో దట్ వీ డోంట్ ప్లే. We put our thought process into it, and that is where again problems get complicated. So to answer your question, we doctors are worst patients. Okay. And that is where health issues are also problematic. వచ్చే అవకాశాలు ప్రాబబ్లీ తక్కువ ఉన్నాయేమో, బట్ వస్తే మాత్రం దే బికమ్ వర్డ్స్ అండ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ ఏ రెగ్యులర్ పర్సన్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఒక జనరల్ పేషెంట్గా ఎవరైనా జనరల్ పర్సన్ ఎలా ఎందుకంటే అరే డాక్టర్ని ట్రీట్ అయ్యి ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఎంత హెల్తీగా ఉన్నారు, చూసి నేర్చుకో అని చెప్పేసి అలా అన్న సందర్భాలు కూడా ఉంటాయి. దట్ ఈస్ రాంగ్. అదే అండి. సో
it is wrong statement that doctors because they know everything they are healthy. No, so అది ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. అందుకే ఈ క్వశ్చన్ నేను అడగాల్సి వచ్చింది. But at the same time, not everybody is the same. There are also doctors who are role models and they want to tell. So, okay, at least for me, I will try to take me as an example. నేను ఒక పేషెంట్కి నేను చెప్తున్నప్పుడు పేషెంట్ విల్ ఆల్సో లుక్ ఎట్ మీ దట్ నువ్వు ఎందుకు చెప్తున్నావు ఆర్ హౌ కెన్ యూ టెల్. సో స్మోకింగ్ ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ ఎ పేషెంట్ టు క్విట్ స్మోకింగ్, then I should not be smoking. Right. Similarly, if I tell a patient not to take alcohol, then I should not be consuming alcohol. So if I tell my patient to do physical activity, then I should also do something if I have to do. So I will try to answer ki unless I don't follow these things, then I won't tell the patient. So sometimes it is okay to be in this way also. So ఆ వాటిల్లో ఏవైతే మేము ప్రీచ్ చేస్తున్నామో పేషెంట్స్కి అట్లీస్ట్ నా వరకు నేను అవి మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. సంథింగ్ విచ్ ఐ థింక్ ఐ కాంట్ ఫాలో, ఐ ఆల్సో వోంట్ టెల్ మై పేషెంట్స్ టు డూ. సో బిహేవియర్ ఈజ్ ఏ బిగ్గర్ థింగ్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మనకుండే ఇమోషన్స్ ఆర్ ఏ స్ట్రాంగర్ ఫోర్స్ దాన్ ది నాలెడ్జ్. సో ఇమోషనల్ డెసిషన్స్ కానీ రేషనల్ డెసిషన్స్ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఆల్వేస్ ఇమోషన్స్ ఓవర్ పవర్ అయిపోతాయి. అండ్ మన ఒక మనిషి బిహేవియర్ చేంజ్ అవ్వాలంటే దోస్ ఇమోషన్స్ డ్రైవ్ దట్ బిహేవియర్. అవి స్ట్రాంగర్ ఫోర్స్ ప్లే చేస్తాయి. సో అన్లెస్ యూ ఫీల్ లైక్ యూ వాంట్ టు డూ ఇట్, యూ వోంట్ డూ. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైక్ ఎ డాక్టర్, ఇట్ ఈస్ దే ఆర్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్. కాబట్టి వాళ్ళు ఇవన్నీ చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ నాలెడ్జ్ అననివ్వండి, ఈగో అననివ్వండి, దే టెన్ టు ఫాలో లెస్. డాక్టర్స్ జనరల్లీ దే ఫాలో లెస్ అండ్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది డాక్టర్స్లో దట్ దే కెన్ డయాగ్నోస్ ఇట్ బెటర్ అండ్ దే కెన్ ఫిక్స్ ఇట్ బెటర్ అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ది ట్రూ స్టేట్మెంట్. సో వీఆర్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ఎ కర్స్ ఆఫ్ బీయింగ్ ఎ డాక్టర్. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నేను సపరేట్గా కట్ చేసుకొని ఒక వీడియోలాగా నేను నా ఫోన్లో పెట్టుకుంటాను అనమాట. దట్ ఈస్ పర్సనలీ మై ఒపీనియన్. పీపుల్ మే నాట్ అగ్రీ విత్ ఇట్. ఏంటంటే మీరు చెప్పింది 100% ట్రూ సార్. ఏంటంటే కొంతమంది నాకున్న డాక్టర్ ఫ్రెండ్స్ కూడా లైక్ మీరు చెప్పినట్టే ఓవర్ కాన్ఫిడెంట్, ఏముంది చూసేసుకుంటాం, కానీ వాళ్ళకు కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అనేది కూడా ఉన్నాయి. కరెక్ట్. సో దట్ వాస్ వెరీ నైస్. అండ్ సో కొంతమంది మైండ్లో ఉన్నది కూడా మనం కూడా క్లారిఫై చేసినట్టు కూడా అనిపించింది. నైస్. అండ్ ఫైనలీ యూజువల్గా ఎంగేజ్లో ఉన్న పీపుల్ ఈ హార్ట్ అటాక్స్ అనేది కూడా వస్తూ ఉన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ హెల్తీగా ఉండడానికి, సో కూల్గా ఉండడానికి ఏం చేస్తే బెటర్ చెప్పు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ సే డోంట్ ఫ్రీక్ అవుట్. ఓకే, లవ్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ మీరు హెల్దీగా ఉన్నారు, ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆ సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ మధ్య ఐ థింక్ లాట్ ఆఫ్ ప్యానిక్ చాలా మందిలో ఉంది. ఆ ప్యానిక్ నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయండి. దిర్ ఇస్ నథింగ్, వరల్డ్ ఈజ్ నాట్ ఎండింగ్, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ వాట్ ఇట్స్ బీన్ ఫర్ 50 years. ఈ మధ్య ఇంక్రీజ్డ్ అవేర్నెస్ వచ్చింది కాబట్టి మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. హార్ట్ అటాక్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి, ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ నాట్ ద కేస్. యు ఆర్ స్టిల్ ద వే ఇట్ ఈస్. ఇన్ జనరల్గా చేసే అందరికీ ఇంపార్టెంటే ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ఈజ్ అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ సెట్టింగ్లో అట్లీస్ట్ ఈజ్ అ టాబు. People don't talk about it and people don't highlight the importance of mental health. Mental health has an impact on physical health. Physical health has an impact on mental health. మనం దీన్ని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకున్నా అంటే ఇది కూడా మన మాట వింటుంది. కరెక్ట్. సో మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో నేను చెప్పేది ట్రై టు బీ హ్యాపీ ఇన్ విచ్ ఎవర్ వే యూ క్యాన్. సో ఇఫ్ యూ వాంట్ టు డూ షాపింగ్, do shopping. If you want to play tennis, play tennis. If you want to watch a movie, do watch a movie. Do whatever activities. So friends toti engage avadam kani. Do all those activities which are silly, stupid, but which will make you happy. Do engage in those activities. అవి చేయండి అండ్ ట్రై టు డూ ఇంకాపరేట్ సమ్ ఆఫ్ ది టెక్నిక్స్, ఏజ్ ఓల్డ్ ప్రూవెన్ టెక్నిక్స్ లైక్ మెడిటేషన్, జర్నలింగ్ అండ్ అదర్ థింగ్స్. అవి చేయడం ద్వారా యూ ఆర్ ట్రైంగ్ టు కీప్ యువర్ మెంటల్ హెల్త్ హ్యాపీ. ఫిజికల్ హెల్త్లో డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, అగైన్ మోడరేషన్ ఇస్ ద కీ, బోత్ ఇన్ ఎ మోడరేషన్. సో గోల్స్ ఏంటి, ఎందుకు తీసుకుంటున్నాము, దేనికి తీసుకుంటున్నాము. ఎంజాయ్ యువర్ బిర్యానీ, ఎంజాయ్ యువర్ రసగుల్లా, ఎంజాయ్ యువర్ ఐస్ క్రీమ్. నో నీడ్ టు కట్ డౌన్ ఎనీథింగ్ బట్ మెయింటైన్ యువర్ లిమిట్స్. సో తినాల్సినవన్నీ తినండి, డూ ఎంజాయ్ ఎవ్రీథింగ్, నో నీడ్ టు కట్ డౌన్ బట్ బీ కాషియస్. ఏజ్తో పాటు మన అవసరాలు బట్టి వాటిని కట్ డౌన్ చేయాలి. Physical activity, again, do some physical activity because మన jobs are not allowing us to do physical activity కాబట్టి we have to do.
అగైన్ అందులో దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు డూ వాకింగ్, యూ హ్యావ్ టు గో టు జిమ్. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈవెన్ హోమ్ వర్కౌట్స్ కానీ, సమ్ యోగా స్ట్రెచెస్ కానీ, సమ్ స్కిప్పింగ్, ప్లేయింగ్ విత్ యువర్ కిడ్స్, సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ విచ్ యూ థింక్ యూ ఎంజాయ్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్ డైలీ. ఓకే, అదేదో పనిష్మెంట్ లాగా లేదా ఒక రొటీన్లా కాకుండా అది పార్ట్ ఆఫ్ ది రొటీన్ లాగా చేసుకునేలాగా దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే దెన్ థింగ్స్ ఆర్ ఫైన్. అండ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ థింక్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్, యాక్సెప్ట్ ఇట్, go to doctor, identify it and fix it. Most of the time problem is in acceptance and unnecessary delay, unnecessary experiment, అది చేద్దాము ఇది చేద్దాము, ఈ డైట్ ఆ డైట్ అవన్నీ చేసి డిలే ఇన్ డయాగ్నోసిస్ అండ్ చిన్నది పెద్దగా కాంప్లికేట్ అయ్యే లేకుండా. బీపీ ఉంది అని చెప్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ సంబడీ టు యాక్సెప్ట్. ఇప్పుడు రేపు పొద్దున్న నాకు మీకు బీపీ ఉందని చెప్పినా ఈవెన్ ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్, యాక్సెప్ట్ ఇట్. రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు యాక్సెప్ట్ ఇట్, take a tablet, keep it under control rather than fighting it. Okay. So that is what I could say, that enjoy your life. Unnadi okate zindagi. So try to enjoy it daily and instead of unnecessary panic and unnecessary thing కాకుండా వీటన్నిటిని చేసడం వల్ల we can enjoy our life the way we want to. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah. రియలీ ప్రణీత్ గారు బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. ఇట్ వాస్ ఎ ప్లెజర్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్. Namaste. Yeah.